ఆగస్టు 20, 2026న మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు కీలక డిమాండ్లు చేశారు. ఈ సమావేశానికి కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం వీడి సతీశన్ హాజరయ్యారు. విజయ్ ప్రధానంగా తమిళనాడు ప్రయోజనాలకు సంబంధించి 3 కీలక అంశాలను ప్రస్తావించారు. డీలిమిటేషన్ లో దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు, తమిళనాడుకు నీటి నుంచి మినహాయింపు ఇవ్వాలి, కావేరీ నీటి విషయం తమిళనాడు హక్కులను కాపాడాలి అంటే అమిత్ షా, డీకే శివకుమార్ వంటి కీలక నేతలు ఉన్న సమావేశంలో విజయ్ తన రాష్ట్ర ప్రయోజనాలపై స్పష్టమైన వైఖరి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్ 2026 నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉంది. జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తే జనాభా నియంత్రణలు ముందున్న దక్షిణ రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్న ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఏ రాష్ట్రం కూడా ప్రస్తుత పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో శాతం కోల్పోకుండా చట్టపరమైన చర్యలకు హామీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఇది తమిళనాడు మాత్రమే కాకుండా కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణ రాష్ట్రాలకు కూడా ముఖ్యమైన అంశంగా మారుతుంది. విజయ్ మరోసారి తమిళనాడుకు నీటి నుంచి మినహాయింపు కావాలని కోరారు. తమిళనాడులో రాష్ట్ర కోటా మెడికల్ సీట్లను 12వ తరగతి మార్కుల ఆధారంగా భర్తీ చేసుకునే అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరారు. విజయ్ అభిప్రాయం ప్రకారం తమిళనాడు విద్యార్థుల పరిస్థితులు, రాష్ట్ర విద్యా విధానాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి మినహాయింపు అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. కర్ణాటకతో తమిళనాడుకు చాలా కాలంగా ఉన్న కావేరీ నీటి వివాదాన్ని కూడా విజయ్ ప్రస్తావించారు. ఆయన స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, అంతర్రాష్ట్ర నిధుల విషయంలో రాష్ట్రాల మధ్య సహకారం అవసరమే అయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పులు, ట్రిబ్యునల్ అవార్డులు, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ నిర్ణయానికి తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన అన్నారు. ప్రత్యేకంగా దిగువన ఉన్న రాష్ట్రాలైన తమిళనాడు వంటి రాష్ట్రాల చట్టబద్ధమైన నీటి హక్కులను రక్షించాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి ముందు నుంచే కావేరీ నీటి విడుదలపై ఉద్రిక్తత ఉంది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ కర్ణాటకకు బిలిగుండ్లలో తమిళనాడు రోజుకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఆ ఆదేశాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా కర్ణాటకను ఆదేశించినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి. అందుకే విజయ్ ఈ అంశాన్ని అమిత్ షా సమక్షంలో ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కూడా తన రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడారు. ఆయన ప్రధానంగా డీలిమిటేషన్ కు 1971 లెక్కలను ప్రాతిపదికగా కొనసాగించాలని, లోక్సభ స్థానాల సంఖ్యను 543 వద్ద మరో 25 సంవత్సరాలు కొనసాగించాలని, మహిళా రిజర్వేషన్ ను ప్రస్తుతం 543 సీట్ల పరిధిలోనే అమలు చేయాలని, కర్ణాటకకు కేంద్రం నుంచి మరింత న్యాయమైన ఆర్థిక వాటా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అదే సమయంలో కావేరీ, కృష్ణ, తుంగభద్ర, పెన్నార్ వంటి నదుల విషయంలో నీరు రాష్ట్రాలను విడదీయకుండా సహకారానికి కారణం కావాలని శివకుమార్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కావేరీ విషయంలో తమిళనాడు, కర్ణాటక ప్రయోజనాలు నేరుగా ఎదురెదురుగా ఉంటాయి. విజయ్ తమిళనాడుకు కావేరీ నీటి హక్కులు కాపాడాలని కోరుతుండగా, శివకుమార్ కర్ణాటక తరపున మేకేదాటు ప్రాజెక్టుకు మద్దతు కోరారు. శివకుమార్ మాత్రం మేకేదాటు రిజర్వాయర్లో నిల్వ చేసే నీటిని తమిళనాడు తాగునీటి వాటాను దెబ్బతీయడానికి ఉపయోగించబోమని, తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తామని అమిత్ షా సమక్షంలో స్పష్టం చేశారు. సదరన్ జోనల్ కౌన్సిల్ అనేది దక్షిణ రాష్ట్రాలు, కేంద్రం కలిసి అంతర్రాష్ట్ర సమస్యలు, నీటి వివాదాలు, మౌలిక వసతులు, ఆర్థిక అంశాలు, భద్రత, కేంద్ర రాష్ట్ర సమన్వయం వంటి విషయాలపై చర్చించే వేదిక. డీలిమిటేషన్, నీటి వివాదాలు, కేంద్ర నిధులు, ఆరోగ్యం, మౌలిక వసతులు, విద్య, భద్రత వంటి అంశాలు ఇక్కడ చర్చకు వస్తాయి. అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ దక్షిణాది రాష్ట్రాల కీలక సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ తన రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్నట్టుగా స్పష్టమైన డిమాండ్లు పెట్టారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణ రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకూడదని, తమిళనాడుకు నీటి నుంచి మినహాయింపు ఇవ్వాలని, కావేరీ నీటిపై తమిళనాడు చట్టబద్ధమైన హక్కులను కాపాడాలి అనేది విజయ్ ప్రధానంగా చెప్పిన విషయం. ఇక డీకే శివకుమార్ కూడా 1971 జనాభా ప్రాతిపదికన 543 లోక్సభ సీట్ల కొనసాగింపు, కర్ణాటక న్యాయపరమైన కేంద్ర నిధులు, మేకేదాటు ప్రాజెక్టు వంటి అంశాలను అమిత్ షా ముందుంచారు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సమావేశం విజయ్ చేసిన డిమాండ్లు తక్షణమే కేంద్రం ఆమోదించిన నిర్ణయాలు కావు. అవి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన రాష్ట్ర డిమాండ్లు. సమావేశం ద్వారా వాటిపై తదుపరి చర్చలు జరగాల్సి ఉంది.